ప్రముఖ వ్యాపార వ్యక్తి కుమారులు నవీన్, వినోద్ ఇద్దరు అనుమానాస్పదంగా హత్య జరిగిన సంఘటన మనందరికీ తెలిసినదే. వాళ్ళ ఇద్దరిలాగానే నిన్న రాత్రి ప్రముఖ వ్యాపారవేత్త సెల్వరాజ్ కుమారుడు సలోనను అనుమానాస్పదంగా హత్య గావించబడి ఆ మృత్యుదేహం బైక్ గూడౌన్లో దొరికింది. ముఖ్యంగా ఈ ముగ్గురు చిన్న వయసు నుండే వీళ్ళు మిత్రులు మాత్రమే కాకుండా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు అనేక రకాల వ్యాపారాలు చేశారన్న నిజం చెప్పరా? ఏం చేశారా? మేమేం చేయలేదు నాన్న. ఏం చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఎలా చనిపోతున్నారా? న్యూస్ లో వచ్చే విధంగా అసలు ఏం చేశారా? అడుగుతున్నారు కదా, అదేంటి చెప్పరా? ఎలా చూస్తున్నాడో చూడు. నువ్వేం చేస్తావంటే మన కొండ మీద బంగ్లాకి వెళ్ళు. అక్కడే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటావు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నేను ఫోన్ చేసిన తర్వాత వస్తే చాలు. చెప్పండి మేడం. అత్తేయండి. ఓకే మేడం. మేడం రాజా. మేడం, రక్తం మరకల వల్ల ఏం కనబడట్లేదు. అవును మేడం. సిటీలో ఉన్న అన్ని ప్రెస్ సెంటర్లకు వెళ్ళి ఇది చెక్ చేసి చూడండి. ఓకే మేడం. ఈ పత్రిక మీ షాప్ లో ప్రింట్ చేసిందా? ఇవ్వండి సార్. ఈ పత్రిక నా ప్రెస్ లో ప్రింట్ చేయలేదు సార్. ఈ పత్రిక మీ ప్రెస్ లో ప్రింట్ చేసిందా? లేదు సార్, ఇది మా ప్రెస్ లో ప్రింట్ చేయలేదు. చెప్పండి, ఇది మీ షాప్ లో ప్రింట్ చేసిందా? అవును సార్, మా ప్రెస్ లో ప్రింట్ చేసిందే. అయితే ఓసారి ఆ డిజైన్ చూడొచ్చా? వెంకటేశ్వరు సార్కి ఆ డిజైన్లన్నీ చూపించు. ఓకే సార్. ఇది కాదు, ఇంకోటి. ఒక నిమిషం ఆగండి. మన బంధువుల్లో ఒక్కరిని వదలకుండా అందరినీ పెళ్లికి పిలవాలి. అందరినీ పిలిస్తే ఖజానా ఖాళీ అవుతుంది. పర్వాలేదు. నోరు మీరా. ఏంటి అల్లుడు, ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారా? ఇంకా కొంతమందికి ఇవ్వాలి. ఇంకో 2 రోజులు అయిపోతుంది. సరే సరే. పోలీసులు వస్తున్నారు.
మిథున్ యాళిని ఇక్కడెవరు? మేమిద్దరం మేడం. ఇది మీ మ్యారేజ్ ఇన్విటేషనే కదా? చెప్పండి. అవును మేడం, మాదే. హత్య జరిగిన రామ్ నగర్ బైక్ గోడౌన్ లోకి ఈ ఇన్విటేషన్ ఎలా వెళ్ళింది? హత్య అది కదండి, ఆ ఏరియాలో తనకి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ మాత్రమే దాదాపు 300 మందికి మేము శుభలేఖలు ఇచ్చాం. ఈ శుభలేఖ అక్కడ వరకు ఎలా వెళ్ళింది, ఎవరి ద్వారా వెళ్ళిందో మాకు తెలియదు. మీకు తెలియకుండా ఎలా? మేము అలాంటి వాళ్ళం కాదండి. చిన్న పిల్లలండి, ఇప్పుడే జీవితం ప్రారంభించబోతున్నారు. అంతలోనే వాళ్ళ జీవితంలో అలజడి సృష్టించకండమ్మా. ఎంక్వైరీ కోసం ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి రావాలి, అర్థమైందా? వస్తాం మేడం. ఇన్స్పెక్టర్ మేడం. వీళ్ళ కాంటాక్ట్ నంబర్, మిగతా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఓకే మేడం. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9876543210. చనిపోయిన 3 వ్యాపారవేత్త కుమారులు యూజ్ చేసిన ఫోన్స్ మేడం ఇవే. వీళ్ళలో ఎత్తుగా ఉన్నాడే ఇతనెవరు? ఎక్స్ మినిస్టర్ కరుణాకరన్ కొడుకు. చెప్పండి డిఎస్పీ మేడం. హత్య జరిగిన రోజు ఆ కుర్రాళ్ళు తీసుకున్న ఫోటోలో మీ అబ్బాయి కూడా ఉన్నాడు. సో దానికి రిలేటెడ్ గా విచారించడం కోసమే మీకు కాల్ చేశాను. సారీ మేడం, నా కొడుకును విచారించే ముందు ఆ ముగ్గురిని హత్య చేశారే వాళ్ళని ముందు కనిపెట్టండి, ఆ తర్వాత నా కొడుకును విచారించవచ్చు. నమస్తే, చెప్పండి మేడం. ఈ మధ్య జరిగిన హత్యకు సంబంధించి లొకేషన్, టైం, డేట్ తో పాటు మీకు అన్ని షేర్ చేశాను. ఆ ప్రాంతంలో ఎంతమంది నంబర్స్ ట్రావెల్ అయ్యాయో ఆ పూర్తి డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. చెక్ చేసి వెంటనే లైన్లోకి వస్తాను మేడం. ఎస్ మేడం, మీరు ఇచ్చిన లొకేషన్ లిస్ట్ లో హత్య జరిగిన సమయంలో 2 ఫోన్ నంబర్లు మాత్రం హత్య జరిగిన అన్ని చోట్ల మ్యాచ్ అవుతున్నాయి. ఆ నంబర్లన్నీ హైలైట్ చేసి మీకు పంపాను మేడం. ఓకే రాజా. మేడం. హంతకుల్ని కనిపెట్టేశాం. రెడీ, ఫాస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.